హలో ఎవ్రీవన్. ఇవాళ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి తెలుసుకుందాం. సో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆల్వేస్ ఇన్ న్యూస్ అనమాట. సో, దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అప్డేట్స్ వస్తా ఉన్నాయి. రీసెంట్‌గా ఏంటంటే మనకి రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిందనమాట. ఇదొక హై లెవెల్ కమిటీ. సో, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాసిబులా? హిస్టారికల్లీ మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మనకి సెంటర్ ఎలక్షను, స్టేట్ ఎలక్షను హిస్టారికల్‌గా ఎప్పుడు జరిగాయి? దాని తర్వాత ఎప్పుడు బ్రేక్ అయింది ఇది ఈ యొక్క సీక్వెన్స్? దాని తర్వాత ఏవైతే మనకి ఈ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి? దాని తర్వాత దాన్ని చేయాల్సిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటి? దీనివల్ల వచ్చే ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ రీసెంట్‌గా మనకి ఎప్పుడైతే ఈ ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చిందో, సో, అప్పటి నుంచి మాక్సిమం ఇది తీసుకొద్దామని ట్రై చేస్తుందనమాట. సో, రీసెంట్‌గా మనకి రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ, సో, ఇది హై లెవెల్ కమిటీ అనమాట. సో, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్‌నాథ్ కోవింద్ గారు, దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. సో, రామ్‌నాథ్ కోవింద్ గారు హెడ్ చేసిన ఈ కమిటీ యొక్క రిపోర్ట్ మనకి ప్రెసిడెంట్ ముర్ము గారికి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దిస్ ఈస్ ఆల్ ద థింగ్. ఇక్కడ మనం చూడొచ్చు ఎవరెవరు మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉన్నారన్నమాట ఈ హై లెవెల్ కమిటీలో. సో, ఏ రిపోర్ట్ వాస్ సబ్మిటెడ్. ఇది రిపోర్ట్ మనకి ఆన్‌లైన్‌లో దొరుకుద్ది. సో, యూ కెన్ గో త్రూ ద రిపోర్ట్ ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్ ఇన్ ఎక్స్‌ప్లనేషన్. సో, జనరల్‌గా వీటిలో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం ఈ యొక్క వీడియోలో. సో, మెయిన్‌గా ఒక హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. హిస్టారికల్లీ మనకి 1950స్ ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయో, సో, అప్పటి నుంచి 1950స్ నుంచి 1967 దాకా మనకేంటంటే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ నడుస్తా ఉందన్నమాట. సో, మనకి ఒక 3 టర్మ్స్ దాకా జవహర్‌లాల్ నెహ్రూ గారున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ గారున్నప్పుడు నేషనల్ లెవెల్‌లో మళ్ళీ స్టేట్ లెవెల్‌లో సేమ్ టైమ్‌లో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్ ద స్టేట్స్‌కి జరిగాయన్నమాట. దాని తర్వాత ఒక టర్మ్ 3 టర్మ్స్ ఏమో అంటే 3 ఫైవ్స్ అనమాట. 15 ఇయర్స్ పాటు జవహర్‌లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఒక టర్మ్ ఏమో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇలా జరిగిందనమాట. కానీ 1967 నుంచి ఈ సైకిల్ అనేది బ్రేక్ అయిపోయింది. ఈ సైకిల్ బ్రేక్ అవ్వడానికి వేరే కారణాలున్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం 4 టర్మ్స్ దాకా అంటే ఒక 20 ఇయర్స్ దాకా మనకు ఆల్‌మోస్ట్ ఈ సైకిల్ అనేది కంటిన్యూ అయిందనమాట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. సో, లెట్స్ లుక్ ఇంటూ ఇట్. ఇప్పుడు 1967 ఈ టైంకి ఏమైందంటే చాలా పార్టీస్ ఇప్పుడు ఈ స్టేట్స్ ఉంటాయి కదా! పంజాబ్, హర్యానా, మళ్ళీ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వీటిలో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ రీజన్స్ అనమాట. కొన్ని స్టేట్స్‌లో ఏంటంటే మనకి రీజనల్ పార్టీస్ పుట్టాయి. కొన్ని స్టేట్స్‌లో ఏంటంటే ఆయారాం, గయారాం. సో, మనకి యాంటీ డిఫెక్షన్స్ ఎక్కువైపోయాయన్నమాట. కొన్ని స్టేట్స్‌లో కాంగ్రెస్ పార్టీతో హ్యాపీగా లేరు. మళ్ళీ ఇంకో దాంట్లో వేరే వేరే లోకల్ రిక్వైర్మెంట్స్. సో, ఇయన్నీ స్టేట్స్ అనమాట. మనకి హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇయన్నీ కూడా ఇక్కడ ఏంటంటే రీజనల్ పార్టీస్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, దట్ ఇస్ ద వన్ పాయింట్ దట్ యూ కెన్ రిమెంబర్ ఇక్కడ. ఇక్కడ మనం 2 పిక్స్ చూడొచ్చు. ఇక్కడేంటంటే మనకి అకాలీ దళ్, ఆయారాం, గయారాం. సో, ఎమ్మటే పార్టీ షిఫ్ట్ అవుతున్నారు. ఈ పార్టీలో ఎలక్ట్ మరి వేరే పార్టీలోకెళ్ళిపోవడం. దానివల్ల కూడా ఇదవుతుంది. రెండోదేంటంటే మనకి షిరోమి అకాలీ దళ్ పంజాబ్‌లో ఇలాంటి కొత్త పార్టీస్ రావడం మొదలయ్యాయన్నమాట. 1967 ఈ టైమ్స్‌కి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో, మన కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి? మొత్తం ఇన్ డెప్త్ ఎళ్ళట్లే పెరిఫెరల్‌గా ఏవైతే చాలా ఇంపార్టెంటో మనం మెయిన్స్‌లో కోట్ చేయడానికి వీలయ్యేటట్టుగా మన కంటెంట్ ఉందన్నమాట. సో, ఏవైతే పాయింట్స్ ఉన్నాయో చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఏం చెప్పిందంటే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కాదు. సో, వన్ నేషన్ చేయండి. వన్ ఎలక్షన్ ఏంటంటే 2 ఎలక్షన్స్‌గా మార్చండి. 2 ½ ఇయర్స్‌కి ఒక బ్యాచ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఇంకో 2 ½ ఇయర్స్‌కి ఇంకో బ్యాచ్ ఆఫ్ ఎలక్షన్స్ అయితాయి. ఫస్ట్ బ్యాచ్‌లో ఎవరంటే పార్లమెంటు మళ్ళీ మొత్తం మిగిలిన స్టేట్స్ అన్ని స్టేట్స్‌లో హాఫ్ స్టేట్స్ పార్లమెంట్‌తో పాటు వెళ్ళిపోయిద్దనమాట ఒకసారి. సెకండ్ టైమ్ ఏం చేస్తామంటే మిగిలిపోయిన ఏవైతే రిమైనింగ్ హాఫ్ స్టేట్స్ ఉన్నాయో వాటికి ఎలక్షన్స్ పెడతాం 2 ½ ఇయర్స్‌కి. సో, మా ఫస్ట్ 0 ఇయర్ రోజు 0 ఇయర్ అనుకోండి 0 అప్పుడు ఈ పార్లమెంట్‌ది బ్యాచ్ 1 మొత్తంది అయిపోయేది. పార్లమెంట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. మళ్ళీ 2 ½ ఇయర్స్ తర్వాత బ్యాచ్ 2ది. సో, ఇలా ఏంటంటే అన్నీ ఒకేసారి అనుకోండి 28 స్టేట్స్ దాని తర్వాత యూనియన్ టెరిటరీస్, పాండిచ్చేరి, ఢిల్లీ మళ్ళీ పార్లమెంట్ అన్నీ ఒకేసారి అయ్యాయనుకోండి. కష్టం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేనేజ్ చేసుకోవడం గూడా. సో, ఏం చేశారంటే 2 బ్యాచెస్ కింద స్ప్లిట్ చేయండి. ఆ 2 బ్యాచెస్ కింద స్ప్లిట్ చేసి ఫస్ట్ బ్యాచ్‌కేమో మనకి స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ పెట్టేయండి. దాంతో 2 ½ ఇయర్స్ తర్వాత సెకండ్ బ్యాచ్ పెట్టమని చెప్పారు. సో, దట్ ఈస్ అబౌట్ ద మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో, అదే ఫేజ్ 1 ఆఫ్ ఎలక్షన్స్, ఫేజ్ 2 ఆఫ్ ఎలక్షన్స్ సింక్ అవ్వడం కోసం ఇట్లా పెట్టారనమాట. నెక్స్ట్ దీంట్లో మనకేంటంటే మెయిన్‌గా ఏవేవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అమెండ్ చేయాల్సొస్తది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కెళ్తే. అవేంటో చూద్దాం. మనకి ఆర్టికల్ 83, ఆర్టికల్ 172. ఆర్టికల్ 83, 172 దేని గురించి మాట్లాడతాయంటే టర్మ్ అనమాట. సో, టర్మ్ ఆఫ్ లోక్‌సభ టర్మ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ టర్మ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ ఎన్నేళ్లుంటాయి? 5 ఏళ్లుంటాయి. సో, దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనం దాన్ని మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తగ్గియాల్సొస్తది. సో, దట్ ఇస్ ద వన్ అమెండ్మెంట్ వేర్ యూ హావ్ టు డూ. సెకండ్ ఏంటంటే ఆర్టికల్ 85, ఆర్టికల్ 174. ఈ రెండిట్లో కూడా ఏంటంటే డిసొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ డిసొల్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాల్సొస్తది.
నెక్స్ట్ మనకి ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్. సో జనరల్‌గా ప్రెసిడెంట్ రూల్ అప్లై అయినప్పుడు కూడా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ ఉంటది కదా! మళ్ళీ ఈ ఏదైతే గవర్నమెంట్ ఉండదో సో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ ఎట్లా కండక్ట్ చేయాలని చెప్పి. సో ఆర్టికల్ 356 దగ్గర కూడా మన ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పట్టురావాలి. సో దిస్ ఈస్ ఆల్ క్లియర్. నెక్స్ట్ 10థ్ షెడ్యూల్. 10థ్ షెడ్యూల్ అంటే ఏంటో కాదు, యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పుడు కూడా మనం ఎలా దీన్ని తీసుకురావాలి, యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పుడు కూడా ఒక గవర్నమెంట్ కూలిపోతే కొత్త గవర్నమెంట్ ఎలా పట్టురావాలి, ఆ వచ్చిన గవర్నమెంట్ బ్యాచ్ 1లో ఫిట్ చేయొచ్చా, బ్యాచ్ 2లో ఫిట్ చేయొచ్చా, లేకపోతే ఎగ్జిస్టింగ్ టర్మ్ తీసుకురావచ్చా అని చెప్పి అక్కడ కూడా అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇది వన్ మోర్ ఏరియా. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో ఇవన్నిటికీ కూడా మనకేంటంటే బయటకు ఒక స్టాట్యూటరీ లా కావాలి కాబట్టి వీటన్నిటికీ కూడా ఉంది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇప్పుడు దాకా. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌లో కూడా మనం ఏవైతే కొత్త తీసుకురావాలనుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ వాటికి సంబంధించిన సెక్షన్స్ పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద ఏరియా వేర్ యూ హ్యావ్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ సమ్ అమెండ్మెంట్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్. మీరు ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు ఈ ఆర్టికల్స్ వరకు గుర్తుపెట్టుకొని, ఈ పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకొని రాసారనుకోండి, మీ ఆన్సర్ ఇంకా బాగా ఎన్రిచ్ అవుద్దనమాట. సో దట్ ఈస్ ద థింగ్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రోస్ ఏంటి? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కెళ్ళినప్పుడు మనకి ప్రోస్ ఏదో ఒకటి ఉండాలి కదా! అంటే లాభాలు. సో లాభాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా వరకు తగ్గిపోయిద్ది. మనకి కొన్ని వేల కోట్లు ఖర్చవుతుంది. సో దాన్ని చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. సో ఆ డబ్బులు మనం కన్‌స్ట్రెయిన్ చేయొచ్చు. ప్రతిసారి కూడా ఎలక్షన్స్‌కెళ్ళినప్పుడు మనం మిషనరీ వాడుతా ఉంటాం. లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటది. సో వెల్‌ఫేర్ క్యారీ అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్‌లో ఎలక్షన్స్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతాయి. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఆగి మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతాయి. మళ్ళీ అదే టైంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతాయి. ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఆగి. దాని తర్వాత మళ్ళీ లోకల్ పంచాయతీ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇన్ని ఎలక్షన్స్ అయితే అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాబ్లమ్ అయిద్ది. మళ్ళీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ప్రాబ్లమ్ అయిద్ది. మెషినరీ ఊరికే మ్యాన్ పవర్ డిప్లాయ్ చేయాల్సొస్తది. ఇప్పుడు సీఆర్‌పీఎఫ్ జవాన్లైనా, లేకపోతే మనకి పోలీస్ ఫోర్స్ అయినా, లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి టీచర్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా వీళ్ళందరిని కూడా డిప్లాయ్ చేయాలి కదా! సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు వెల్‌ఫేర్ క్యారీ చేయలేము. మనం ఏమి లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా చేయలేమనమాట. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్. ప్రతిసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దేనితో ఇబ్బంది పెడుతుందంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు కంటిన్యూయస్‌గా పనిచేస్తేనే అక్కడ మీరేమన్నా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురాగలరు. ఇప్పుడు చైనా లాంటి కంట్రీ ఉందనుకోండి. అక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటది. అక్కడ డెమోక్రసీ ఉండదు. కమ్యూనిస్ట్ రూల్ అయినా సరే ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటదనమాట. ఒక 10 ఇయర్స్ పాటు, 15 ఇయర్స్ పాటు. కానీ ఇక్కడ గవర్నమెంట్స్ మారుతా ఉంటే అదే విధంగా మనకి కంటిన్యూయస్‌గా ఒక వర్క్ జరగలేదనుకోండి, అది డిస్టర్బ్ అవుతా ఉంటది. ఇప్పుడు రోడ్లేస్తారు. మధ్యలో ఆపేయడం. లేదంటే ఇంకేదైనా పైప్‌లైన్ స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఆపేయడం. దీనివల్ల ఏంటంటే ఇబ్బంది అవుతా ఉంటది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ జరగదనమాట. సో ఒక గవర్నమెంట్ కంటిన్యూస్‌గా పవర్‌లో ఉందనుకోండి, దానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసే అవకాశం వస్తది. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, గవర్నమెంట్ మెషినరీ వేస్ట్ అయిపోవడం. ఇంకోటేంటంటే మెయిన్ పాయింట్ ఓటర్ క్లారిటీ అనమాట. సో ఓటర్స్‌కి గూడా నేషనల్ గవర్నమెంట్ ఎలా ఉంటది, స్టేట్ గవర్నమెంట్ మీరు జనరల్‌గా ఈ యొక్క రూల్ ఉంటది. అంటే మర్చిపోతారేమో అని చెప్పి లోకల్ గవర్నమెంట్‌ని నేషనల్ గవర్నమెంట్‌కేస్తారు గానీ, పీపుల్ ఆర్ లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ నౌ. సో వాళ్ళకి అర్థమవుతుంది. మనకి సెంటర్ లెవెల్‌లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారుంటే ఆ గవర్నమెంట్‌కి ఎలా ఎయాలి, లేపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి ఎట్లా ఓటేయాలి. సో దే నో ద డిఫరెన్స్. ఓటర్ క్లారిటీ కూడా పెరిగిందనమాట ఈ మధ్య డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వల్ల. సో దట్స్ ద దీస్ ఆర్ ఆల్ వి కెన్ కౌంట్ అండర్ ద ప్రోస్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాన్స్ ఏంటి అంటే వ్యతిరేకత ఏంటి? సో దీనివల్ల ఏం నష్టాలొస్తాయి? మెయిన్‌గా ఏంటంటే రీజనల్ పార్టీస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. ఈ రీజనల్ పార్టీస్‌కి ఉనికికే ఇబ్బంది అవుద్దన్నమాట. ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ వాటి యొక్క రీజనల్ ఎజెండాస్ మీద పైకొచ్చినాయన్నమాట. అకాలీదళ్ అయినా, టీఆర్ఎస్ అయినా, లేకపోతే మనకి వైఎస్ఆర్‌సీపీ అయినా, సో మనకి డీఎంకే అయినా, అన్నా డీఎంకే అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, ఇవన్నీ కూడా ఏంటంటే వాటి లోకల్ ఇష్యూస్ మీద బిల్డ్ అయ్యి దాని తర్వాత పుట్టిన పార్టీస్ అనమాట. ఒక ఇష్యూ ఉంటది. దాని మీద దాని తర్వాత పుట్టాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా గూడా. సో ఆ పార్టీస్ ఏంటంటే వాటి ఉనికికే ఇబ్బందయిద్ది. ఆ రీజనల్ మళ్ళీ ఏంటంటే ఈ ఓన్లీ ఆ స్టేట్ స్పెసిఫిక్ పనులు మాత్రమే క్యారీ చేస్తా ఉంటాయి. సో చాలా హెల్తీగా అయితాయి ఆ వర్క్స్. కానీ ఇవి ఎప్పుడైతే నేషనల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ వస్తాయో లోకల్ ఇష్యూస్ అనేవి పట్టించుకోరు. ఓన్లీ నేషనల్ ఇష్యూస్ వరకే పట్టించుకుంటారు. అవి ఓవర్ షాడో చేస్తాయి ఈ లోకల్ ఇష్యూస్ అనే భయం గూడా ఉందనమాట. సో రీజనల్ పార్టీస్‌కి థ్రెట్ ఉంది. అదే విధంగా మనకేంటంటే నేషనల్ ఇష్యూసే బాగా ఇంపార్టెన్స్ వస్తాయి. రీజనల్ ఇష్యూస్ అంత ఇంపార్టెంట్ రావాలి. అది కూడా వన్ ఆఫ్ ది భయం ఉందనమాట. ఇంకోటేంటంటే మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ వస్తే ఎలా ఉంటది? లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే ఎలా ఉంటది? ఇవన్నీ కూడా ఇబ్బందులే కదా! వీటన్నిటిని అడ్జస్ట్ చేయడం కూడా ఇబ్బందే కదా! ఒకవేళ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ తెలిసి. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. ఇంకా ఏంటంటే మెయిన్‌గా జ్యుడిషియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పట్టుకొచ్చిన ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పట్టుకొచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు కోర్ట్‌కెళ్ళడం ఖచ్చితం. సో ఆ కోర్ట్‌కెళ్ళినప్పుడు ఆ కోర్ట్ నుంచి కూడా మనం బైపాస్ అయ్యి
ఇప్పుడు ఇది ఫెడరలిజంకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరలిజంకి వ్యతిరేకంగానే అంటా ఉంటారు మన స్కాలర్స్. కానీ మన కోర్టు ముందు కూడా రేషనల్‌గా చూపియాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఫెడరలిజంకి వ్యతిరేకంగా కాదు. ఇన్ని లాభాలున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల. సో ఇయన్నీ కూడా పాయింట్స్ చూడండి. దాని తర్వాతే మీరు ఈ హర్డిల్‌ని మీరు అంటే ఈ యొక్క దాన్ని మీరు ఆపకూడదని చెప్పి జ్యుడిషియరీని కన్విన్స్ చేయాలి మనం. సో దిస్ ఈస్ ఆల్ ద థింగ్ దట్ ఈస్ డీలింగ్ విత్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థాంక్ యూ.